హాయ్ హలో ఎవ్రీవన్. మన కస్టమర్లో ఒకళ్ళు ఈ శారీలోని బ్లౌజ్ పీస్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ పీస్కి మనం ఇప్పుడు కంప్యూటర్ వర్క్ వేద్దాము. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మధ్యకు తీసుకొని దీన్ని రెండు సమానంగా పెట్టుకొని ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్కి కొంచెం ఖర్చుకు వదిలేసుకొని ఎంత 1 సెంటీమీటర్ వరకు ఖర్చుకి వదిలేసుకొని ఇప్పుడు మన మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని దీన్ని మనం ఫ్రంట్ అయితే ఫ్రంట్, బ్యాక్ అయితే బ్యాక్. ఇప్పుడు దీన్ని ఇది ఖర్చుకు వదిలేసాం కదా, ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేసుకుంటూ దానికి ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. మనం ఇక్కడ నుంచి తర్వాత ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు చేసుకుంటే ఇది మన లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే రైట్ సైడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనకి సేమ్ హ్యాండ్ కూడా కొంచెం ఖర్చుకు వదిలేసేస్తే ఇది ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి ఎలా పెట్టుకోవాలో, మిషన్కి ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం మిషన్ దగ్గరకు వచ్చాము. మిషన్కి మనకి ఏదైతే డిజైన్ తీసుకోవాలో ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం లెఫ్ట్ సైడ్ తీసినాం కదా, లెఫ్ట్ పెట్టుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత దీన్ని ఆల్రెడీ ఉంది 2 కలర్సే కాబట్టి మనం ఆల్టర్నేట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. ఫ్రేమ్ కంటే ముందు మనం ఒక పేపర్ పెట్టుకున్నాం. పేపర్ మీద మన క్లాత్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ దగ్గర ఈ నీడిల్ పిన్ పాయింట్ రావాలి. ఇది ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో మనకి పిన్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రేమ్ని సెట్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత క్లాత్ని టైట్గా ఉంచుకోవాలి. అప్పుడు టైట్గా పెట్టుకుంటే ఏంటంటే మనకి క్లాత్ హోల్డింగ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం నీడిల్ని అడ్జస్ట్ చేసుకొని ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటని, తర్వాత ఈ మిషన్కి వచ్చిన ఈ క్లిప్పులు కూడా క్లాత్ సపోర్టింగ్ కోసం మనం ఈ క్లిప్పులు కూడా పెట్టుకొని ఇప్పుడు మనము దీనికి థ్రెడ్ అనేది సెట్ చేసుకుంటున్నాం. మనము డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత
థ్రెడ్ పెట్టేసుకున్నాము. మనకి ఎక్కడైతే కరెక్ట్ పొజిషన్ రావాలో ఆ పాయింట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ పింక్ అండ్ గోల్డ్ మీద వచ్చిందండి, కాబట్టి మనకి గోల్డ్ జెర్రీ అంతగా కనిపించడం లేదు. డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనము లెఫ్ట్ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ రైట్ జాయింట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.